నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, గోసేవ గోవింద సేవ అంటారు కదా, అటువంటి సేవ ఇప్పుడు తిరుమలలో జరుగుతుందా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఏడు కొండలలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రథమ దైవం వెంకటేశ్వర. మనము ఎంతటి అదృష్టవంతులం అంటే తెలుగు ప్రాంతంలో అటువంటి దేవాది దేవుడు వెలిసిన ప్రాంతంలో ఉంటూ తెలుగు వాడిగా బతుకుతూ ఆయన సేవ చేసుకునే అదృష్టం పొందిన వాళ్ళం. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసి ఆ స్వామి యొక్క విశ్వరూపాన్ని చూడాలనుకునే తప్పించే రోజుకి కనీసం లక్షల మంది వచ్చే ప్రాంతం కలియుగ వైకుంఠం అని చెప్తాం దాన్ని. ఇటువంటి కలియుగ వైకుంఠంలో అసలు వెంకటేశ్వర స్వామి భూమి మీదకి ఎందుకు వచ్చారు? ద్వాపర యుగం తర్వాత ఈ కలియుగానికి ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది? ద్వాపర యుగంలో చిన్నతనం నుంచి గోవులతో ఆయన సేవ చేస్తూ గోపాలుడయ్యి తెల్లవారి లేస్తే వాటన్నిటినీ అడవుకు తోలుకు వెళ్తూ ప్రతి గోవుని పేరుతో పిలుస్తూ కృష్ణావతారంలో బాలలీలల్లో మనమంతా కూడా భాగవతంలో చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. వాటి మీద అంటే గోవు లేకపోతే గో అంటేనే వేదము, అంటే వేదరక్షణ, గో అంటేనే భూ అంటే భూమాత, భూరక్షణ, వేదము భూమాత రక్షణ, అన్ని రక్షణ జరగాలి అనే దానిలో ఆయన కలియుగానికి వచ్చిన తర్వాత ఆయన పుట్టలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటున్నప్పుడు ఈయన తపస్సులో ఉన్నాడని బ్రహ్మ శివుడు ఇద్దరు కూడా గోమాత రూపంలో ఆయనకి క్షీరము ఆయన పుట్టలోంచి వదిలిపెట్టేవారు. అదే శాపగ్రస్తంగా వచ్చిన పొంగనూరు ఆవు. ఇవాళ పొంగనూరు ఆవు అంటున్నాం, అంటే చిన్న బ్రీడ్ కాదు, అది ఒకడు తయారు చేసిన ఒక ఆర్టిఫిషియల్. అది అసలు పొంగనూరు ఆవు అనేది కుదిమట్టంగా 3 అడుగుల ఎత్తులో ఉండే ఒక గోమాత. అది శాపగ్రస్తంగా వచ్చింది. భృగు మహర్షి యొక్క శాపంతో భూమి మీదకి వచ్చి భూమిని తరింప చేయాలని పొంగనూరులో పుట్టి ఆ ప్రాంతంలో కొండలలో స్వామికి క్షీరధారలు ఇచ్చింది. ఆ రాజు ఈ యొక్క పాలతో భార్య ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటుంటే పాలు ఇవ్వటల్లా ఇంట్లో. గొల్లవాడి మీద అలిగాడు, రే నువ్వే ఎక్కడో చేస్తున్నావు ఈ పాలని. వాడు వెనకాల పట్టుకుని చూస్తే ఈ క్షీరధారలు ఆ పుట్టలోంచి స్వామికి ఇస్తోంది గోమాత. ఎవడో దొంగవాడు ఇక్కడ పాలు పితికేస్తున్నాడని కొట్టాలని చెప్పి వాడు ఆ యొక్క చేతిలో ఉండే ఇనప రాడ్డుతో బయలుదేరి కొట్టడానికి పుట్ట మీదకి వచ్చాడు. గోవుని ఎక్కడ కొడతాడో అని చెప్పి లేచి దెబ్బ తీసుకున్నాడు గోవిందుడు. అప్పటిదాకా ఆయన పేరు వెంకటేశ్వరుడే. అప్పటి నుంచి గోవుల్ని సంతోషపెట్టడానికి గోవిందము చేశాడు కాబట్టి, గోవుని సంతోషపెట్టి ఆ దెబ్బ ఆయన తీసుకున్నాడు కాబట్టి గోవిందనామం వచ్చింది. అందుకని ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ విన్నా గోవిందనామము తప్ప ఇంకొక నామం ఉండదు. వెంకటేశ వెంకటేశ అని ఎవ్వడూ భజన చేయడు. గోవింద 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 గోవింద. ఆ తరులు సిరులు కొలనులు అన్నీ ప్రతిధ్వనించేటట్టుగా, కొండలన్నీ ప్రతిధ్వనించేటట్టుగా వచ్చే నామమే గోవిందనామం. ఈ గోవిందనామం యొక్క అర్థం ఏమిటి అంటే గోవుల్ని సంతోషపెట్టేవాడా అనేదే అర్థం. అటువంటి గోసేవయే గోవింద సేవ. గోసేవ ఏం సేవ అయింది? గోవింద సేవ అయింది. అంటే గోవులు ఎతో గావహ తతో కృష్ణ. ఎక్కడైతే ఆవులు ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎతో కృష్ణ తతో ధర్మ. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది. ఎతో ధర్మ తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. ఇది ఒక్కటి ప్రపంచానికి తెలియచేయటం కోసం గోవింద రూపంలో వెంకటేశ్వర స్వామిగా 7 కొండల మీద వెలిశాడు ఆయన. అటువంటి స్వామికి ఇవాళ రోజున ఏం జరుగుతోంది? గోవింద సేవ జరుగుతోందా, గోసేవ జరుగుతోందా అని అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇవాళ మీకే అందరికీ సుపరిచితం, లడ్డూలో కల్తీ జరిగింది.
ఆవు కొవ్వు పంది కొవ్వు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని పేపర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించారు. అవును. స్పందించడం వరకే, దానికి తీసుకోవలసిన నిర్ణయాలు మాత్రం తీసుకోలేరు. ఎందుకంటే తిరుమల తిరుపతి క్షేత్రానికి వార్షిక ఆదాయం 5,600 కోట్ల ఖర్చు పెడుతుంది బడ్జెట్. ఎన్ని వేల కోట్లు? 5,600 కోట్లు ఖర్చు పెడుతుంది. ఈ 5,600 కోట్లు వెంకటేశ్వర స్వామికే ఖర్చు పెడుతుందా? కాదు 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 కాదు. దీనిలో ధర్మానికి ఖర్చు పెట్టవలసినది ఉన్నది, గోసేవకి ఖర్చు పెట్టవలసినది ఉన్నది. అవును. ఈ గోసేవకి ఇవాళకి వాళ్ళ దగ్గర చాలా కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. ఇవాళ వీళ్ళు చేస్తున్న పని ఏమిటి అంటే, మనకి కురియన్ అని చెప్పి ఒక కేరళ సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన భారతదేశానికి చేసిన మేలేమిటో తెలుసా? పందికి గాడిదికి సంకరం చేసిన సంకర జాతి అయిన పాలిచ్చే ఒక జంతువు హెచ్ఎఫ్ జెర్సీని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. దానినే ఇవాళ కర్ణాటక గవర్నమెంట్లో నందిని, దాని పేరు నందిని, కానీ అది నందిని కాదు, పందిని. పందికి గాడిదకి సంకరం చేసిన జాతిని పెట్టుకుని ఆ జాతి యొక్క నెయ్యితో ఇవాళ నివేదన మనకు జరుగుతోంది వెంకటేశ్వర స్వామికి. జాతి సిగ్గుపడాలా సిగ్గుపడవద్దా? స్పందించాలా లేదా? ఈ కాషాయం బలదానులు, చిన్న జీవులు, పెద్ద జీవులు, రకరకాల జీవులన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయి కదా. ఇక్కడ అటువంటి జీవులు ఆధారపడాలా లేదు? ఎవడో ప్రశ్నించడో. వీళ్ళకి కావలసిన ప్రోటోకాల్ దర్శనాలు, వీళ్ళకి కావలసిన వైభవాలు తప్ప ప్రశ్నించే గొంతుకు ఒక్కటి లేదు అక్కడ. ఇటువంటి అపచారం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే అపచారం. 1,00,000 గోవుల్ని, దేశీయ గోవుల్ని దానం చేసేందుకు చాలామంది ఉన్నారు మహాత్ములు. అక్కడే రామచంద్ర యాదవ్ అనే ఒక ఆయన ఉన్నాడు. నేను 1000 గోవుల్ని, పాలిచ్చే గోవుల్ని ఇస్తానని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశాడు. 1,00,000 గోవుల్ని నేను తెచ్చిస్తానని చెప్పాడు ఆయన. ఈ 1,00,000 గోవుల్ని వాళ్ళకున్న ఒక్క చిత్తూరు జిల్లాలోనే పెంచవచ్చు. పెంచి 1,00,000 గోవుల్ని పెంచితే రోజుకి 1,50,000 లీటర్ల పాలు వస్తాయి. ఎంత వస్తాయమ్మా? 1,50,000. ఆ 1,50,000 లీటర్ల పాలతో 50,000 కిలోల ఆవు నెయ్యి వస్తుంది. రోజుకి ఎంత కావాలో తెలుసా? అక్కడ 10,000 మాత్రమే కావాలి. మరి ఇంకేంటి గురువుగారు? 1,00,000 గోవుల్ని పాలించలేని గోసేవ, గోవింద సేవ అని చెప్పుకుంటూ రాజకీయ చేతుల కబంధ హస్తాలలో మరియు వాళ్ళకు ప్రోత్సహించే ఈ చిన్న జీవులు, పెద్ద జీవులు, ఈ సన్నాసి జీవులన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళెవడూ ప్రశ్నించట్లేదు. దాన్ని సమాజం ప్రశ్నించట్లేదు. నందిని అని పేరు పెట్టి ఒక పంది తాలూకు ఆ నెయ్యిని స్వామికి అంకితం చేస్తుంటే ఇవాళ తెల్లారు లేస్తే గోవింద మాల అంటారు, మాల గోవిందం అంటున్నారు, గడప గడపకి గోవిందం అంటున్నారు, జపాలంటున్నారు, తపాలంటున్నారు, డ్యాన్సులు అంటున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఒక్క గొంతు ప్రశ్నించే గొంతు లేకపోతే ఇది కూడా 450 రూపాయలకు కొంటున్నారు. ఎంతకమ్మా? 450 రూపాయలు. 4,000 అవుతుందమ్మా. ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి కొనాలి అంటే 30 లీటర్ల ఆవు పాలని కాస్తే 25 లీటర్లు అయితే దాని నుంచి వచ్చేది లీటర్ మాత్రమే. అప్పుడు దాని యొక్క ఖరీదు 100 రూపాయలు పాలకు వేసుకున్నా కూడా మీకు అయ్యే ఖర్చు ఎంత వస్తుందమ్మా? 3,500 నుంచి 4,000 దాకా వస్తుంది. అటువంటి 4,000 ఖర్చు పెట్టవలసిన చోట 450 రూపాయలు మన ప్రభుత్వాలు ఖర్చు పెడుతూ మేము చాలా సేవ చేస్తున్నామని చెప్పి స్వామికి అపచారం చేస్తూ 1,00,000 గోవుల్ని పెంచలేని స్థితిలో ఉన్నారు. ఇవాళ రాజస్థాన్లో పత్మేడాలో దత్త శరణానంద మహారాజ్ అని ఉన్నారు. ఆయన 3 లక్షల గోవుల్ని పెంచుతున్నారు. ఆయన అన్నాడు, నేను ముందుకు వస్తా, 1,00,000 గోవుల్ని నేను పెంచుతాను, నాకు అవకాశం ఇవ్వండి. ప్రభుత్వాలు ఇవ్వటల్లా. నార్త్లో అలాంటి యోగ్యులు, పూజ్యులు ఇటువంటి కార్యక్రమాన్ని చేపడతామన్నా కూడా మన రాజకీయ చదరంగంలో ఇటువంటి అవకాశం ఇవ్వటంలా. స్వామికి పవిత్రంగా జరిగే కార్యక్రమం జరగడానికి చేతులు అడ్డు కాళ్ళు అడ్డు పెడుతున్నారు.
కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే నామరూపాలు లేకుండా పోతారు పోతూనే ఉన్నారు. పైకి కనపడుతున్నారు కానీ లోపల్లో గోలీమారు బతికే వీళ్ళందరూ కూడా పిచ్చి సంతానం, పనికిరాని సంతానంతోనూ పనికిరాని వ్యవస్థతోనూ బతుకుతున్న వాళ్ళే. ప్రతి ఒక్కరికి సముద్రంలో అలలు, జీవితంలో బాధలు లేకుండా ఉండేవాడు ఎవ్వడు లేడు. కానీ మానవ జీవితం ఎత్తాము, మనకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. పవిత్రంగా గోమయం చేయవలసింది, గోమయంతో నవనీత సేవ చేయవలసింది, గోవుల్ని వృద్ధి చేసి గోవర్ధనం చేయవలసింది, గో సంతతిని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరి పీఠాధిపతులని పిలకలను బట్టి అక్కడ కూర్చోబెట్టి భారతదేశంలో జాతీయ ప్రాణిగా గుర్తించాలని చెప్పి రాయించినా కూడా ప్రభుత్వాలు స్పందించలా. ఇవాళ అపరాధం మీద అపరాధం తిరుమల తిరుపతిలో జరుగుతూనే ఉంది. పాలక పక్షాలు డబ్బులు ఇస్తే పాలక పక్షం, ఎందుకంటే టికెట్లు దర్శనాలకి అమ్ముకునే ఈ ముఠాలు తయారయ్యి ఆ విధంగా దండుకోవటం, స్వామి యొక్క పేరు చెప్పి దండుకునే వాళ్ళు ఉన్నారు కానీ సేవ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి గోసేవ, గోవింద సేవ అనే పదానికి అర్థాన్ని మార్చేసింది మన తెలుగు రాష్ట్రాల పాలకులు మాత్రమే. ఎందుకంటే గోసేవ, గోవింద సేవ చెయ్యాలంటే 1,00,000 గోవుల్ని కనుక కాపాడితే, లేదు ప్రతి ఒక్క భక్తుడు ఇంట్లో గోవుని పెంచి మీ వెన్నపూసని మా కేంద్రాలకి సప్లై చేయమన్నా కూడా గోసేవ ఎంతో మంది చేస్తారు. ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. అసలు రూపాయి ఖర్చు లేదు. ప్రతి సంవత్సరం 500 కోట్లు పెట్టి నువ్వు ఇది చేయవలసిన అవసరం లేదు. 1,00,000 గోవులతో వచ్చే ఆవు పేడతో కొన్ని వేల లక్షల ఎకరాలకు కావాల్సిన ఎరువులు ఇవ్వచ్చు. అంటే ధార్మికమైన ఆలోచన ఉంటే ఎంతో చేయవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఇవాళ ఈ కాషాయాంబరులు, ఈ రాజకీయ నాయకులు కలిసి ఆడుతున్న వింత నాటకాలు ఇవన్నీ. పవిత్రతని పైకి చెబుతూ అపవిత్రంగా నడిపిస్తూ, నందిని అనగానే గోమాత కదా అనుకుంటాం. పేరు మాత్రమే నందిని, దానిలో ఉండేది జెర్సీ మాత్రమే. కావాలంటే మీరు వెబ్సైట్లు ఓపెన్ చేసి నందిని అని కొట్టండి, దానిలో అంటే ఒక జంతువే కనపడుతుంది. మూపురము, గంగడోలు దేశీయ లక్షణం లేని గోమాత కాదు. అది పాలిచ్చే జంతువు మాత్రమే. గాడిదికి, పందికి సంకరం చేసిన సంకర జాతి. ఈ విషయం తెలియకుండానే గుళ్ళల్లో కూడా ఈ సంకర జాతి పశువుల్ని పెట్టుకుని గోపూజలు చేసే పీఠాధిపతులు, మఠాధిపతులు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ పాలిస్తుందని తెలియక చేస్తున్నారంటారా గురుగారు? వీళ్ళకి ధనం మీద ఉండే మోహం ధర్మం మీద లేదు. ధనం అనేది ఇప్పుడు ఎవరైనా ఆధ్యాత్మికంలో ఆత్మసంతర్పణ చేయాలి, ఆత్మని పరమాత్మకి ఇవ్వాలి. కానీ ఇవాళ ఉన్న పీఠాధిపతులు ఆస్తి సమర్పణ చేస్తున్నారు. మీ ఆస్తుల్ని సమర్పణ చేసుకుని వాళ్ళు ఆనందంగా ఉండి మిమ్మల్ని మభ్యపెట్టి భక్తి అనే మత్తులో చిత్తు చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ భక్తి మత్తులో చిత్తు, జ్ఞానం ఇవ్వటం లేదు. ఎప్పుడైతే గోమాత భూమి మీద ఉంటుందో, గోవు యొక్క పంచగవ్యాల ద్వారా పంచభూతాత్మకమైన దేహాలన్నీ శుద్ధి అవుతాయి, జ్ఞానం పెరుగుతుంది, ఆహారం మంచిదవుతుంది, ఆహ్లాదం మంచిదవుతుంది, ఆరోగ్యం మంచిదవుతుంది. ఇంతకన్నా జీవితానికి కావలసిన, ఎందుకంటే పురుషార్థాలు ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4 కూడా గోమాతతో జరిగేదానికి. ఇవాళ 1,00,000 గోవుల్ని కనుక తిరుపతిలో ఉంచితే వచ్చే ఎరువుల ద్వారా ఎన్ని పంటలు సస్యశ్యామల సేంద్రియం అవుతాయో చెప్పండి. ఎన్ని గో ఉత్పత్తులు తయారు చేయొచ్చో చెప్పండి. దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఎన్ని దేవాలయాల్లో గోవులు. ఎందుకంటే ఇవాళ మన దరిద్రం ఏమిటంటే వీళ్ళందరూ కాషాయాంబరాలు ఎంత నాశనం పట్టించారంటే, గుడి గోపురం అంటే శిఖరం చూపిస్తాడు. గోపురం అంటే గోవులు ఉండే పురము. అంటే ప్రతి గుడిలోనూ గోశాల ఉండాలి, ప్రతి గోశాల. ఎందుకంటే భగవంతుడు మొదటి దర్శనం గోదర్శనం చేసిన తర్వాత లోకదర్శనం చేస్తాడు. అటువంటిది లోకదర్శనం చేయనీయకుండా గోపురం అంటే శిఖరం చూపించేసేసి గోవులు లేని గుళ్ళను తయారు చేసేసాం, గోశాలలు లేని పరిస్థితులను తయారు చేసేసాం. ఇవాళ నీకు చస్తే గోవు దానం కావాలి, ఇల్లు కడితే గృహప్రవేశానికి గోప్రవేశం కావాలి. ఇవాళ ఎక్కడైనా రాయలసీమలో ఎక్కడైనా
కన్యాదానం చేసేటానికి గోదానం కావాలి, గోదానంతో చేసి కన్యాదానం చేస్తున్నారు. ఏ శుభకార్యానికి శుభకార్యానికి అన్నిట్లోనూ. అందులో 24 గంటలు మీరు చేసే యాగాలు తపాలు, ఇవాళ వర్షాలు పడతారంటే వరుణే యాగం చేస్తానంటాడు. నువ్వు తీసుకొచ్చి పోసేదేంటి? పంది గాడిద యొక్క నెయ్యి తీసుకొచ్చి పోసి నువ్వు హోమం చేశానంటే ఫలితాలు వస్తాయా? ఇటువంటి స్థితిలో ఎప్పుడైతే మానవ సమాజాన్ని, హిందూ సమాజాన్ని ఈ పాలకులు, శాసకులు, ధర్మ ప్రబోధకులు తెల్లారితే ఒక్కొక్కడు మైకు పట్టుకుని గోవుని పూజించాలనే ఒకడు, పూజిస్తే సరిపోదండి, పోషించాలి. వాడు పోషించడు, పూజించమని చెప్తాడు. కాస్త పసుపు వేయండి, కుంకుమ వేయండి, అరటిపండు పెట్టండి అని. అరటిపండు ఆవుకు పెట్టకూడదు, వాడికి తినొచ్చు, వాడు తిని డయాబెటిక్గా వాడు పోవచ్చేమో, కానీ వీటికి పెట్టకూడదు. అవునా గురువుగారు? ఆవుకి ఆటి తోలు పెట్టాలి, పండు పెట్టకూడదు. వాళ్ళు ఒక్కడు గంట కొడితే 100 గంటలు ఆ గంట ఊడిపోయేదాకా కొట్టే జనాలు మన వాళ్ళు, గొర్రెలు. ఒక్కడ ఆవుకి అరటిపండు పెడితే 100 ఆవులకి అరటిపండు పెడితే ఆరోగ్యాలు పాడైపోతాయి. అవును, బయట చాలా మంది ఆవులకి అరటిపండు తినిపించడం. ఈ దరిద్రం ఉంది. ఒకడు మన రాష్ట్రంలో ఉన్నారు ఇట్లాంటి దరిద్రులు, ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు అరుణాచలానికి ప్రమోట్ చేసేందుకు చాలామంది ఉన్నారు ఇక్కడ. అరుణాచలం గొప్పది, దానిలో తిరిగితే అసలు మీకు ఇదైపోతుంది. ప్రమోషన్స్ చేస్తున్నారు. మేమేమంటామంటే ధర్మానికి సంబంధించిన గోవుకు ప్రమోట్ చేయండి. మీరు ఇళ్లల్లో గోవులను పెట్టుకోమని చెప్పండి, ఆవులను పోషించమని చెప్పండి, ఆవు పాలు తాగమని చెప్పండి, ఆవు పాలతో మీ పిల్లల మేధస్సు పెరుగుతుందని చెప్పండి, జెర్సీని విదేశీని వదిలించుకోమని చెప్పండి. ఇవాళ అది చెప్పడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానమే ఇటువంటి కార్యరూపం గనక చేస్తే భారతదేశంలో గోభారతం జరగడానికి ఎక్కువ కాలం పట్టదమ్మా. ఇవాళ ఎందుకంత లేట్ అవుతోంది అంటే ఈ పాలకులకు, శాసకులకి. ఎందుకంటే ఎంతమందికో ఎన్నో రకాల డబ్బులు స్కీమ్ పెడితే స్కాములు చేసే రోజులు ఇవి. ముందు వాలంటీర్గా వచ్చి మేమే 1,00,000 గోవుల్ని పట్టుకొస్తాం, మాకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా కూడా ఇవ్వటం లేదంటే దీనిలో ఎంత కుటిలమైన రాజకీయం, కుటిలమైన విషయాలు దాగి ఉన్నాయో చూడండి. ధర్మపేక్ష లేకుండా అధర్మానికి కొమ్ము కాస్తూ భయం లేదు. ఇవాళ కరోనా లాంటిది వచ్చి ప్రకృతి ఎప్పుడైతే ప్రకోపిస్తుందో ఇంతమంది చచ్చినా కూడా మనకి రియలైజేషన్ రావాలి. ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ వస్తుందనే ధైర్యం ఒకటి ఏడ్చింది కాబట్టి. డబ్బుతోనే బతుకుతున్నాం తప్ప ధర్మం కోసం బతకటం లేదు. ధర్మస్య జయోస్తు, ధర్మమే మనని కాపాడుతుంది. కాబట్టి గోసేవ, గోవింద సేవ చేయాలి అన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికైనా పూనుకుని గోరక్షణ కోసం గనక 1,00,000 గోవులతో గనక వాళ్ళు గనక నిర్మాణం చేసేటైతే మేమే హామీ ఇస్తున్నాం, 1,00,000 గోవుల్ని మేము సముపార్జిస్తాం, 1,00,000 గోవుల్ని మేము ఇస్తాం. వాళ్ళని పోషించలేకపోతే మాలాంటి సంస్థలకు అప్పచెప్పండి. స్వామీజీలు చాలామంది ఉన్నారు ఆ బాధ్యత తీసుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా నిత్యము మీకు సేవకి కావలసిన ఆవు నెయ్యి కాదు, ఆవు పాలు కాదు, ఆవు పెరుగు కాదు, ఎందుకంటే దాని నుంచి వచ్చిన మజ్జిగ ఎన్నో అనాథ శరణాలయాలకు ఉండే పిల్లలకి ఇవ్వచ్చమ్మా. ఒక గోవుతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి సస్యశ్యామలమయ్యే విషయాన్ని దాన్ని నిర్దాక్షిణ్యంగా, ఎందుకంటే ఉన్నవాళ్ళందరూ నరకాసురులే, ఒక్కడు కూడా కృష్ణుడు లేడు. నరుల్లో అందరూ రాక్షసుల్లాగానే బతుకుతున్నారు తప్ప దాన్ని ఉద్ధరణ చేసేందుకు ఎవరు బతకటల. నామాలు జనాలకు పెడుతున్నారు తప్ప స్వామికి పెడుతున్నారు. అందుకనే వెంకటేశ్వర స్వామి ఎప్పుడో మీరు అంటుంటున్నట్టుగా ఆయన శక్తివంతుడే, ఎప్పుడో వీళ్ళందరికీ పాఠం నేర్పుతుంది. భగవంతుడు ఒప్పుకున్నా కూడా కర్మ మటుకు వదిలిపెట్టదు. వీళ్ళందరికీ కూడా గుణపాఠం నేర్పాలని స్వామి మా యొక్క ఈ ఆవేదనని అర్థం చేసుకుని సరైన మార్గం చూపిస్తాడని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై గోమాత. గురుగారు, నాది ఒక చిన్న మాట. ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛందంగా 1,00,000 గోవుల్ని మేము ఇస్తాము స్వామివారి కోసం అని అంటున్నారో, ఎవరైతే కల్తీ జరుగుతుంది తిరుమలలో అని బాధపడుతున్నారో, వాళ్ళు గవర్నమెంట్తోనూ అక్కడున్న వాళ్ళతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా స్వామివారి కోసం ఇవ్వచ్చు. తీసుకోరు వాళ్ళు అలా తీసుకోరమ్మా. వాళ్ళు ఇవాళ మీరు ఒక 10 కిలోలు నెయ్యి చేసి పంపిస్తే ముందు వాళ్ళు అడిగేది టెస్టింగ్ రిపోర్ట్. అదే తిరుమలలో ఎత్తుకొనుకోండి, తిరుమల యొక్క అండర్ కంట్రోల్లో ఉందనుకోండి, వాళ్ళే టెస్టింగ్ చేసేసుకుంటారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, ఇంకోటి మీద నమ్మకం లేదు. వాళ్ళు చేయరు, ఎవరిని చేయనీయటం లేదు. ఇలాంటి స్థితిగతుల్లో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. మేము బాధపడేది ఏంటంటే చేసేందుకు, చెందేందుకు అందరం మేము ముందుకు వస్తాం. మా శ్వాస ధ్యాస గోరక్ష,
మా ప్రాణం మా దేహం గోమాత కోసం. గోభారతం అయితే ఆరోగ్య భారతావని అవుతుంది. ఇవాళ ఈ విధంగా గోవధ జరుగుతూ పోతూ ఉంటే గోవు అనేది మనం మ్యూజియంలోనో జూల్లోనో చూసుకోవాల్సి వస్తుంది. అటువంటి స్థితి కనుక వస్తే హిందూ సనాతన ధర్మం నాశనం అయిపోతుంది. మనకి వావి వరుసలు లేకుండా ఇప్పటికే రకరకాలుగా బతికేస్తున్నాం, ఇన్స్టెంట్గా బతుకుతున్నాం. కానీ ధర్మం అనే దాన్ని నిలబెట్టడానికి గోభారతం కావాల్సిందే. అది తిరుమలతో ప్రారంభం కావాలనేది మా కోరిక. నమస్కారం గురువు. జై గోమాత.